వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని చూద్దాం. కూరగాయలు లేకుండా కర్రీ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఉంటే చాలు. ఆనియన్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఆయిల్ తీసుకొని అందులోకి హాఫ్ ఉడియం యాడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోకి 5 to 6 కట్ చేసిన మిర్చి కూడా యాడ్ చేయాలి. ఒక 6 to 7 వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేశాక, ఒక 4 to 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని, అందులోకి పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక 60% వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత రైస్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి, లేదా నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం పొడి, మీ స్పైస్ లెవెల్స్ని బేస్ చేసుకొని కారం పొడి యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 10 మినిట్స్ కర్రీ బాగా బాయిల్ చేసుకున్నారంటే ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చుద్ది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఎండ్ చేసేద్దాం. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్, ఖచ్చితంగా నచ్చుద్ది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.